హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ 3 పోస్టులకి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 2 months లో రిలీజ్ కావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. మీరు గ్రాడ్యుయేషన్ లో ఏ స్ట్రీమ్, బీకామ్ గానీ, బిఎస్సి గానీ, అగ్రికల్చరల్ బిఎస్సి ఏ స్ట్రీమ్ చేసినా కూడా మీరు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. వీటి యొక్క ఎగ్జామ్ అనేది మనం చూసుకుంటే కనుక 5 subjects తోటి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 subjects తోటి 2 types లో అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీరు క్లియర్ చేయగలిగితే కనుక వితౌట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది లేకుండా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. వీటికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక మీకు ఆన్లైన్ లైవ్ కోచింగ్ అంటే ఈవినింగ్ డైలీ 2 hours మొత్తం సబ్జెక్ట్స్ అంతా కూడా ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆఫ్లైన్ లో ఏ విధంగా అయితే డౌట్స్ అనేవి అడిగి క్లియర్ చేసుకుంటారు, అదే విధంగా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ఫుల్ ఫ్లెజ్ గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన 5 subjects సిలబస్ తోటి అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ 15,000+ పోస్టుల తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇవి ఎప్పుడు కూడా జోనల్ వైడ్ గా పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. 5 zones తోటి ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అండ్ నార్త్ ఈస్టర్న్ జోన్స్. సో ఇలా 5 zones తోటి ఈ యొక్క జాబ్స్ అనేవి 5 zonal వైడ్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు సౌత్ జోన్ కి చెందిన వాళ్ళు అవడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సౌత్ జోన్ కి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి 5 zones లో మీకు నచ్చినటువంటి ఏదో ఒక జోన్ కి అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ లో మీరు ఏదో ఒక పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, సో 5 zones లో మీకు నచ్చినటువంటి జోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ మీకు ఎక్కువ పోస్టులు కానీ లేకపోతే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న జోన్ కి అప్లై చేసుకుని ఈ జాబ్ అనేది పొందడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, మీరు డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా చేయొచ్చు. బిఎస్సి కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, లేకపోతే బీకామ్ జనరల్ కానీ, ఆర్ అదర్వైజ్ బిఎస్సి కంప్యూటర్స్ ఆర్ బీటెక్ లో ఏ స్ట్రీమ్ చేసినా కూడా గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఇవి 2 months లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అక్కడ నుంచి మనకి ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా 45 days ఆఫ్ టైం పీరియడ్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 45 days ఆఫ్ టైం పీరియడ్ అనేది షార్ట్ టైమ్ గా ఉండడం తోటి ప్రిపరేషన్ కి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనకి ఎప్పటి నుంచే ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ 3 months ఆఫ్ టైం ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెజ్ గా ప్రిపేర్ అయ్యి ఈ యొక్క జాబ్ అనేది క్రాక్ చేయడానికి ఈజీగా అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే కనుక ఏజ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏజ్ ఆల్మోస్ట్ 32 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు జనరల్ కేటగిరీకి. అలాగే రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి వారి రిజర్వేషన్స్ చెప్పిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్లీ చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇలా 2 types లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ 5 subjects తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ లో 4 subjects తోటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఇలా 4 subjects తోటి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మెయిన్స్ చూసుకుంటే కనుక కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మీకు అడిషనల్ గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మీరు 4 subjects తోటి 100 marks తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 60 minutes టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మెయిన్స్ లో చూసుకుంటే కనుక 120 marks తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అడిషనల్ గా మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ లో డే 1 నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి రెండింటికి కూడా ఫుల్ ఫ్లెజ్ గా స్టార్టింగ్ నుంచి మీకు ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ కి ఒకసారి, మెయిన్స్ కి ఒకసారి కాకుండా
ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కలిపి ఎట్ ఎ టైం స్టార్టింగ్ నుంచే ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్, నేను ఒక్కొక్కటి ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి సిలబస్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ ఫ్లెడ్జ్ సిలబస్ అంతా కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. డైలీ ఈవినింగ్ 2 hours ఆఫ్ క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్ కూడా నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ చేసుకుంటే ఈ జాబ్ అనేది ఈజీగా సాధించవచ్చు. ఇక్కడ ప్రిలిమ్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక అర్థమెటిక్ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఈ టాపిక్స్ తోటి అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది గ్రేడ్ త్రీ పోస్ట్ లో న్యూమరికల్ ఎబిలిటీ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు చాలా చోట్ల ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకుంటే కనుక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్, న్యూమరికల్ ఎబిలిటీ బోత్ ఆర్ ఈక్వల్ చెప్తారు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి న్యూమరికల్ ఎబిలిటీ అని ఎప్పుడైతే మెన్షన్ చేశారో అక్కడ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటంటే సింప్లిఫికేషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేశాడా లేకపోతే న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేశాడా క్లియర్ గా మీరు స్టూడెంట్స్ అనే వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ FCI కి సంబంధించి మాత్రం న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తాడు. అంటే మనకు వచ్చే 20 బిట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బిట్స్ వరకు సింప్లిఫికేషన్ బిట్స్ ఇస్తారన్నది మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే కనుక రీజనింగ్ టాపిక్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. రీజనింగ్ లో ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అన్నది కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీజనింగ్ 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక జనరల్ అవేర్నెస్ చూస్తే జనరల్ అవేర్నెస్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్టాటిక్ జీకే టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కరెంట్ అఫైర్స్, డైలీ మనం కరెంట్ అఫైర్స్ ఏవైతే ప్రిపేర్ అవుతూ ఉంటామో అవి ఇవ్వడం జరుగుతుంది. స్టాటిక్ జీకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, సో ఇలాంటివన్నీ కూడా స్టాటిక్ జీకేలో వెళ్ళడం జరుగుతుంది. డైలీ రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ 3 సబ్జెక్ట్స్ తో పాటు ఇంగ్లీష్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇంగ్లీష్ లో గ్రామర్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి 4 సబ్జెక్ట్స్ అనేవి మనకి ఫుల్ లెంత్ గా కవర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు అడిషనల్ గా మెయిన్స్ లో ఇచ్చే కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఫస్ట్ నుంచి మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది సిలబస్. ఈ సిలబస్ ప్రకారం చూసుకుంటే కనుక ఇవి ఎప్పుడైతే టాపిక్స్ 1 by 1 టాపిక్ కండక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా వాటికి సంబంధించిన టెస్ట్ అనేది కూడా నేను ఎవ్రీడే కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్, దాని వెనకాల టెస్ట్, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే కనుక వెంటనే జాబ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ FCI కాకుండా రిమైనింగ్ జాబ్స్ అనేవి కూడా ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి 1 by 1 అనేది రిలీజ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ IBPS అంటే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి జాబ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. SBI సపరేట్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. CWC సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ జాబ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ 5 సబ్జెక్ట్స్ తోటి మీకు లింకప్ అవి ఉండడం జరుగుతుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ కూడా మీరు క్లియర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అనేది లైవ్ సెషన్స్ అనేవి మన ఇన్స్టిట్యూట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ 2 hours అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే చదువుకునే వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్ లో ఫ్రీగా ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టు ఎవ్రీడే ఈవినింగ్ 2 hours అనేది క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఓకే, సో వీటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ తోటి ఈ వీడియో అనేది మీకు తెలియజేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి నెంబర్ కి కాల్ చేస్తే కనుక కోచింగ్ డీటెయిల్సే కాకుండా మిగిలిన జాబ్స్ ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.